శ్రీరామ సేవా సమితి ఆధ్వర్యంలో అయోధ్య శ్రీరాముని చిత్రపటానికి పూజలు. అయోధ్యలో భవ్యమైన దివ్యమైన శ్రీరామ మందిరంలో బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని జగిత్యాల జిల్లా కేంద్రంలోని శ్రీరామ సేవా సమితి ఆధ్వర్యంలో గురువారం శ్రీరామ దీక్షా పనులచే శ్రీరాముని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైదిక కర్తవు తిగుళ్ల విశ్వశర్మ నిర్వహించారు. దీక్షా పనులచే సంకీర్తనలతో భజనలతో ఆవరణంతా మారమోగింది. అనంతరం శ్రీరామ దీక్షా పనులు స్వామివారిని దర్శించుకుని మంగళహారతులు సమర్పించారు. అనంతరం తీర్థ ప్రసాదాలను అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. బళ్ళమూడి రామప్రసాద్ శర్మ రామనామ కీర్తనలతో పూజలుగించారు. ఈ పూజా కార్యక్రమంలో కళాశాల అధినేత యాధ రామకృష్ణ, ఆర్ఎస్ఎస్ ప్రముఖులు డాక్టర్ వెంకటరాజరెడ్డి, డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి, విశ్వ హిందూ పరిషత్ నాయకులు జిట్టవేణి అరుణ్ కుమార్, గాజు సంతోష్ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते लक्ष्मी नारायणाभ्यां नमः उमामहेश्वराभ्यां नमः मानिहिरण्यगर्भाभ्यां नमः श्रीवन्दराभ्यां नमः अरुन्धरी वसिष्ठाभ्यां नमः श्री सीताराभ्यो नमः ग्रामसुभः ओं महः ओं जनः ओं तपः ओं सत्यं ओं योगेश्वरिता अस्माकं సావిత్రమ్మ రామధేజవతి ఇక్కడ ఉన్న వాళ్ళంతా మీ గోత్రాన్ని, పెళ్ళైన వాళ్ళైతే మగవాళ్ళు మీ పేరును, తర్వాత మీ ధర్మపత్ని పేరును, పెళ్లి కాని వాళ్ళు విద్యార్థులైతే గోత్రాన్ని, మీ నాన్నగారి పేరును, తర్వాత మీ అమ్మ పారి క్షేమస్థైర్యధైర్య విజయవీర్యని వర్తిని కాలే నవవిధానాం పాపానాం అపనోదన ద్వారా కాయిక
वाचिक मानसिक त्रिताप दोष निवारण सिद्ध्यर्थं धर्मग्लानि अधर्म अभ्युत्थान निवृत्ति पूर्वक धर्म संस्थापन द्वारा प्राणी सद्भाव विश्व कल्याण सिद्ध्यर्थं सनातन वैदिक धर्म संस्थापन द्वारा अयोध्या महानगरे दिव्य बलराम बालराम स्थिर प्रतिष्ठा महा उत्सवं निर्विघ्नता सिद्ध्यर्थं ईश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगद्धिताय नागाननाद श्रुति यज्ञ विभूषिताय गौरी सुताय गणनाथ नमो नमस्ते रक्ष रक्ष गणाध्यक्षाय निरंतरं वसन्तने वरोगिनान्तने करन्तमोदकं सदा विमुक्ति साधकं गणाधनावतं सदा विलासलोकरक्षकं नायकैकमोयुनाशकं नमामितं विघ्नेश्वर भगवानि ఆలయం అనేటువంటి అనివార్య కారణాల వల్ల ధ్వంసమైపోవడం 500 సంవత్సరాల పైబడి మనందరం నిరీక్షించడం అది మన పరమ పూజ్య ప్రధాని మోడీ గారి కృషితోటి రేపు 22వ తారీఖు ప్రాణ ప్రతిష్ఠ జరగడం అనేటువంటిది ఈ కాలంలో మనం ఎందుకంటే ఇది ఒక విధంగా చెప్పాలంటే మరి సంధి కాలం లాంటిది ఎందుకంటే దాదాపు నాగరికత మన సంస్కృతి అనేటువంటిది చిన్న చిన్నగా చాలా వరకు అంతరించిపోతుంది మళ్ళీ ఒకసారి మన సంస్కృతిని పునరుద్ధరించుకునే విధంగా భగవద్ భక్తులందరూ కూడా మరి ఈ రామాయణ యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవడానికి ఇప్పుడు జరిగేటువంటి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా జగిత్యాలలో శ్రీరామ సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీరామ మాలధారణం నిన్న చేయడం జరిగింది ఒక వారం రోజులకి మరి ఈ మాలధారణ చేసి ఈ యొక్క శ్రీరామ తత్వాన్ని చాటడమే కాకుండా అక్కడ శ్రీరాముడి ప్రాణ ప్రతిష్టకు సంబంధించి మనం ముందస్తుగా ఒక వేడుకలాగా నిర్వహించుకోవాలనే ఒక ఉద్దేశంతో ఈ శ్రీరామ మాలధారణ చేయడం జరిగింది. ఈ రోజు ఇక్కడ పూజ కాకుండా ప్రతి దగ్గర కూడా పూజ జరుగుతుంది. అదేవిధంగా 22వ తారీఖు ఈ శ్రీరామ బాల విగ్రహ ప్రతిష్టని పురస్కరించుకొని మన కోదండరామాలయంలో కళ్యాణం కూడా నిర్వహించడం జరుగుతున్నది. అంతేకాకుండా మన యొక్క ఆనందాన్ని వ్యక్తపరిచే విధంగా మన అందరి భగవద్భక్తులు అందరి యొక్క ఆశలను వెలివేసే విధంగా మనందరం కూడా ఒక ప్రకృతిని మాధ్యమంగా చేసుకొని రాత్రిపూట 6 గంటల తర్వాత ఆకాశ దీపోత్సవాన్ని కూడా నిర్వహిస్తున్నాము. ఈ సందర్భంగా జగిత్యాలలోని ప్రతి వార్డులో అన్ని వార్డులలో ప్రతి ఒక్క వార్డు నుంచి కూడా జగిత్యాల మొత్తంలో దాదాపు ఒక 5,000 పైబడి స్కై లాంచర్స్ తోటి ఆకాశ దీపోత్సవాన్ని కూడా నిర్వహిస్తున్నాము. అందరం కూడా మరి ఈ యొక్క బాలరాముడి భవ్య బాలరాముడి ప్రతిష్టాపనని అందరం వీక్షించడమే కాకుండా ఆల్రెడీ అందరికీ కూడా మనకు అయోధ్య నుండి ముందుగా విజయోత్సవ అక్షతలని ప్రతి గడపకు కూడా పంపించడం జరిగింది. అటువంటి అక్షతలని అన్నింటినీ ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క సంతానం కావచ్చు, తమ మీద కావచ్చు, తమ బంధువుల మీద కావచ్చు శిరస్సును ధరించడమే కాకుండా తమ ఇంట్లో జరిగేటువంటి శుభకార్యాలలో కూడా వాటిని వాడుకుంటూ తరించాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అదేవిధంగా దాదారం సర్వసంపద లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సమస్త ప్రాణకోటి కుల మత వర్ణ లింగ భేదం లేకుండా దెబ్బదాకితే పలికే మాటలు రెండు, ఒకటి అమ్మ, రెండవది రామ. అటువంటి ఒక రాముడు అనాది కాలం నుంచి అనాది కాలంలో ఏం జరిగిందో, ఏం ధ్వంసం జరిగిందో అదంతా ఒక పీడ కళలాగా మరిచిపోయి నిత్య నూతనంగా భగవంతుణ్ణి మన కనులారా ఒక అయోధ్య మహానగరంలో సాక్షాత్తు రామచంద్రమూర్తి చక్రవర్తిగా ఉన్నటువంటి ఒక క్షేత్రంలో తనంతట తానే అందరి మదిలో మెదిలి రావాలి అనేటువంటి ఒక సత్సంకల్పం పరమాత్మని. అటువంటి సంకల్పమే అయోధ్య నగరంలో బాలరాముడి యొక్క ప్రతిష్టా మహోత్సవం. అటువంటి ప్రతిష్టా మహోత్సవం తేదీ 22, ఇప్పుడు చెప్పినారు 22 రోజుల ఉంది, అది యావత్ ప్రపంచానికి తెలుసు. అటువంటి ప్రాణ ప్రతిష్టలో కూడా ఎటువంటి లోపాలు లేకుండా ఆనాడు రామకార్యానికి
ఎంతో మంది వానరులు కలిసి సీతమ్మను దగ్గరికి చేసిన సందర్భాన్ని మనసులో మలుచుకొని రామనామ సంకీర్తన చేత ఆ రాముడు మళ్ళీ స్థిరంగా ఉండి తన యొక్క జీవితాన్ని ఎట్లాగైతే ధర్మబద్ధంగా నడిపి చిరకాలము తాను ఉన్నాడు, అటువంటి ధర్మబద్ధమైనటువంటి సంకల్పాలు మనందరి మెదిలో మెదిలి అందరినీ ధర్మ మార్గం వైపు రామచంద్రమూర్తి నడపాలి అనేటువంటి ఒక సత్సంకల్పము చేత ప్రాణప్రతిష్ఠా మహోత్సవం జరుగుతుంది. అటువంటి ప్రాణప్రతిష్ఠా మహోత్సవాన్ని పురస్కరించుకొని జగిత్యాల జిల్లాలోని శ్రీరామ సేవా సమితి ఒక అద్భుతమైన ఆనందదాయకమైనటువంటి ఒక కార్యక్రమానికి శ్రీకారము చుట్టి నిన్నటి నుంచి ప్రతిష్ఠా మహోత్సవం వరకు ఒక సప్తాహ దీక్షగా, ఎందుకంటే రామాయణంలో శ్రీమద్ రామాయణంలో అద్భుతమైనటువంటి ఒక కాండం ఏది ఉంది అంటే సుందరకాండం. అటువంటి సుందరకాండాన్ని 7 రోజులు ఎవరైతే వింటారో, మరి 7 రోజులే దీక్ష ఎందుకు తీసుకున్నారండి అంటే, ఏ మనిషి పుట్టినా ఏ మనిషి తన దేహాన్ని విడిచిపెట్టినా ఉండేటివి 7 రోజులు ఉంటాయి. ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, తర్వాత మళ్ళీ వచ్చేది ఆదివారమే కనుక అవి ఆ 7 రోజుల్లోనే ఉంటుంది కనుక సప్తాహ దీక్షగా ప్రారంభమైంది. అటువంటి సప్తాహ దీక్షలో ఉండేటువంటి ఒక సమస్త భక్త జనావళికి, దీక్ష తీసుకున్నటువంటి స్వాములందరికీ రామనామం యొక్క గొప్పతనం ఎవరికి చెప్పవలసిన అవసరం లేదు. అందరికీ ఆదర్శమూర్తి రామ విగ్రహవాన్ ధర్మ. ధర్మం అంటే రాముడు, రాముడు అంటేనే ధర్మం. ఒక పితృవాక్య పరిపాలన దగ్గర నుంచి చివరి వరకు కూడా తను పురుషోత్తముడుగా ఉండి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచినటువంటి మూర్తి ప్రాణప్రతిష్ఠాన్ని 22వ తారీఖు నాడు జరుపుకుంటున్నాం. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని శ్రీరామ సేవా సమితి అధ్యక్షంలో ఆధ్వర్యంలో ధరూర్ క్యాంప్ కోదండ రామాలయంలో అంగరంగ వైభవంగా ఎన్నో శతాబ్ది ప్రతిష్టలు చేసినటువంటి అందరికీ మన జగిత్యాల జిల్లాకి ఆధ్యాత్మిక గురువు అయిన శ్రీమాన్ నవీ వేణుగోపాలాచార్య కౌశల్ గారి యొక్క ఆధ్వర్యంలో రామ కళ్యాణ మహోత్సవం, అట్లాగే శ్రీరామ పట్టాభిషేకం, వీటితో పాటు అందరికీ ఆనందాన్ని పంచాలి అంటే ఒక కళ్యాణం జరిగితే పైన జరిగేటువంటి వేద మంత్రాలు ఒకటి ఉంటే అర్చకులు ఒకటి ఉంటారు. మరి మా అందరికీ ఆనందం కావాలి అని సమస్త భక్త జనావళి కోరితే శ్రీరామ సేవా సమితి వారు 20వ తేదీ శనివారం రోజున స్థానిక భక్త మార్కండేయ స్వామి దేవాలయం నుంచి కోదండ రామాలయం వరకు మాతల చేత, కోలాటాల చేత, విద్యార్థుల యొక్క విన్యాసాల చేత ఆ స్వామిని అక్కడికి ఎదుర్కొని 20